జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారండి. వాళ్ళు రేపు మనం చూస్తున్నాము. మాకు ఉద్యోగం లేదు అని చెప్పటం ఒక ఎత్తు అయితే, పై అధికారుల నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, లేకపోతే కలీగ్స్ తో ఉండేటటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఏ రంగంలో చూసుకున్నా డెఫినెట్ గా పక్క కలీగ్స్ నుంచి రకరకాల హెరాస్మెంట్స్ ఉంటున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి హెరాస్మెంట్స్ కానీ, అసలు ఉద్యోగం అంటేనే అబ్బా ఎందుకు వచ్చిందిరా అని అనిపిస్తుంది. పోనీ బిజినెస్ అనుకుంటే బిజినెస్ లో ఉండేటటువంటి లోటుపాట్లు ఇలాగ ఉంటాయి. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్ని తొలగాలి, అసలు ఉద్యోగమే లేదు అనుకునే వాళ్ళకి ఉద్యోగం రావాలి. ఈ అన్ని విషయాలకు సంబంధించి ఏదైనా పరిహార మార్గం ఉందా? తప్పకుండా అమ్మా. ఇవాళ రేపు సమాజంలో స్వార్థం పాలు బాగా పెరిగిపోయింది అందరిలో. ఈ స్వార్థంతో అంటే నేనే బాగా సంపాదించాలి, నేనే పైకి ఎదగాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నేను బాగా సంపాదించాలనే ఈ ఒక ఆలోచనతోని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఈ విఘ్నతని, విచక్షణని మర్చిపోయి ధర్మాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే 100 కిలోల టాలెంట్ కన్నా 1 కిలో అదృష్టం, 1 కిలో మంచితనమా, నిష్కల్మష హృదయం పనిచేస్తుంది. అదృష్టం కూడా అనుకోండి, అదే అదృష్టం. మంచితనం ఉంటాం, అదృష్టం కరెక్ట్. ఏంటి 100 కిలోల టాలెంట్ కన్నా ఇది ఎక్కువగా మనకి ఉపకరిస్తుంది. భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ఎట్లయితే ప్రహ్లాదుడు నిష్కల్మషంగా హరిభక్తితో ఉంటే ఆయన ఎల్లవేళ్ళ శ్రీహరి ఎలా కాపాడాడో ఆ రకంగా మన పని మనం చేసుకుంటూ సిన్సియర్గా వెళ్తాం. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తుంటే సమాజంలో ఇటు ప్రైవేట్ రంగం కానివ్వండి, అటు ప్రభుత్వ రంగం కానివ్వండి, ప్రాంతీయ భేదాలు, కులమత భేదాలు ఇవి చాలా ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల భేదం చాలా ఎక్కువగా ఉంటుంది. వీడు మనోడురా, వాడు మనోడు కాదురా. అదే మీరు ఢిల్లీ లెవెల్కి వెళ్ళారనుకోండి, ఏ ఆంధ్ర వాళ్ళ, ఏ తమిళనాడు వాళ్ళ, ఏ కేరళ, సంబంధించి ఉండదా? కాస్ట్ ఉండదు అక్కడ, కాస్ట్ ఏరియా వైజ్. సో ఈ రకంగా ఏ యూనిటీ లేని మనకే ఆంధ్రాలో ఎంతో కొంత యూనిటీ లోపం అయితే ఉంది అని అనిపిస్తుంది. తమిళనాడుని చూసుకోండి ఎంత యూనిటీగా ఉంటారో. మనం అనుకుంటాం అలా, అక్కడ కూడా లోపాలు ఉన్నాయా? ఇప్పుడు నేను బాగుండాలని కోరుకోవడం సమంజసం, నేనే బాగుండాలని కోరుకోవడం స్వార్థం. సో ఒక తమిళుడు దేశ రాజకీయాల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి పార్లమెంటులో ఆంధ్ర యొక్క ప్రాబల్యం తగ్గించడానికి తెలంగాణ అనే నాదాన్ని ఉసుగొల్పారు. అక్కడ మొదలైంది మిస్టర్ చిదంబరం. బీజం అక్కడి నుంచి. 100%. దీని గురించి ఇంకొక వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం సార్. 100%. ఇది రెచ్చగొట్టి దాన్ని ఆ బిల్లు పాస్ చేసేదాకా తీసుకెళ్ళింది నిద్రపోలేదు. సో దాని ఫలితమైన అనుభవిస్తాడు, కర్మ అనుభవించక తప్పదు. ఏదేమైనప్పటికీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా మనలో ప్రాంతీయ భేదం, వీడు తెలంగాణ వాడు, వీడు ఆంధ్ర వాడు అనే భేదం మటుకు పెద్దగా లేదు, ప్రజల్లో లేదు. అందరు హైదరాబాద్ లాంటి నగరాల్లో అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, హాయిగా బతుకుతున్నారు. ఇలాంటి భేదం, తర్వాత స్త్రీ పురుష భేదం, తర్వాత తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని డిస్కరేజ్ చేయడం, ఎక్కడ తొక్కాలా అని చూడడం, తనకి అనుకూలంగా తనతో పాటు తన అభిప్రాయాలను షేర్ చేసుకుని తనకి ఉపకరించేవాడు, తనకి అడుగులకు మడుగులు వచ్చేవాడికి సహకరించడం, తనకి ఉపయోగపడడు, తన మాటని విభేదిస్తున్నాడు అంటే వాడిని తొక్కడం అనేది సర్వసాధారణంగా అనిపిస్తున్న విషయం ఇది. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆడవాళ్ల పట్ల వివక్ష, ఎదుర్కొనే ఇబ్బందులు అంటే వీళ్ళు కూడా పాపం కాస్త ఫ్రెండ్లీగా ఉంటే కానీ ఈ జాబ్ నిలబెట్టుకోలేమనే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఒక అభిప్రాయానికి రావటం, ఇదంతా బాధాకరమైన విషయం. సో ఏదైనా సరే ప్రతిభ ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు నిజాయితీకి నిలబడితే భగవంతుడు ఎప్పుడు నీ తోడు ఉంటాడు.
ఎందుకు నాకు ఒక సినిమాలో ఒక సన్నివేశం కూడా మంచి ఇన్స్పైర్మెంట్. 'జనతా గ్యారేజ్' అనే సినిమాలో రాజీవ్ కనకాల ఒక మున్సిపాలిటీ ఉద్యోగి ఒక విలన్ తాలూకా మనుషులు ఒక హాస్పిటల్ బిల్డింగ్‌కి పర్మిషన్ పెడితే ఇవి నాణ్యతా ప్రమాణాలు లోపించిన కారణంగా తను రిజెక్ట్ చేయడం, ఎంత బెదిరించినా ఆఖరికి నా ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ నేను సంతకం పెట్టను అన్నప్పుడు భగవంతుడు ఏ రూపంలో వస్తాడంటే జూనియర్ ఎన్టీఆర్ రూపంలో వచ్చి జనతా గ్యారేజ్ రూపంలో అతనికి సపోర్ట్గా నిలబడి అతన్ని గెలిపిస్తారు. ఈ రకంగా భగవంతుని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా అంటే వాడు ఏం పూజలు చేయడండి, వాడు సక్సెస్ అవుతున్నాడు కానీ నేను ఇంట్లో పూజ చేయకుండా బయటికి రాను కానీ నేను ఇబ్బందులు పడుతున్నాను అనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది ఒక భ్రమ తప్ప నిజం కాదు. మనం అనుభవించేది మన కర్మ. ఈ కర్మను అనుభవించే ప్రాసెస్లో మనం భగవంతుడి ఎడల భక్తి శ్రద్ధలతో ఉండి మనం ప్రార్థనా ధోరణిలో భగవంతుని ఉపాసించే ధోరణిలో ఉంటే ఆయన చేసే పని ఏంటి, నీ కర్మను తొలగించడు. ఆయన తొలగించమని అడగకూడదు కూడా, ఆ కర్మని తట్టుకొని నిలబడే శక్తిని ఇస్తాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు దిగ్విజయంగా ముందుకెళ్లే శక్తిని ఇస్తాడు. కాబట్టి భగవంతుని ప్రార్థించాలి. ఎందుకు చక్కటి మంత్రం పరమేశ్వరుడు మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఎవరైనా ఎప్పుడైనా చక్కగా చేసుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. ఏమిటి సార్? రాజరాజ మిత్రత ప్రకాశిని నమఃశివాయ. రాజరాజ మిత్రత ప్రకాశిని నమఃశివాయ. రాజులకే రాజా, రాజరాజ మిత్రత అంటే పై అధికారులందరూ పైన ఎవరన్నా సరే మిత్రులు వాళ్ళందరూ మిత్రులుగా మార్చి వాళ్ళందరూ ఇతని పట్ల మిత్రతా భావాన్ని చూపించడానికి, ఇతనికి సహకరించడానికి, ఇతని ప్రమోషన్స్కి సహకరించడానికి, ఇంక్రిమెంట్స్కి సహకరించడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. రాజరాజ మిత్రత ప్రకాశిని నమఃశివాయ. ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చు? నిరంతరం చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఎటువంటి అవస్థలోనైనా? ఎటువంటి అవస్థలో అంటే ముఖ్యంగా నమఃశివాయ అంటున్నాం కాబట్టి ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కాకుండా చేసుకోవచ్చు. ఆఫీస్ లో ఉన్నాం, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇబ్బందుల్లోనే ఉన్నాం, మనసులో అలా స్మరణ చేసుకోవచ్చు. రోజు పొద్దున్నే స్నానం చేయగానే మీకు అంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, ఓ 8 రకాల మంత్రాలు చెప్తున్నారు, మేము ఇన్ని ఎక్కడ చేస్తామంటే నీకు ఏది కావాలో తీసుకో. అవర్స్ ఈజ్ ఎ సూపర్ మార్కెట్. బోల్డ్ రకాలు ఉంటాయి. నీ వాట్ ఎవర్ యు వాంట్. నీ బుట్టలో ఏ కావాలని అవి వేసుకోవచ్చు. సో నీకు ఉద్యోగ సమస్య ఉంటే మంత్రం తీసుకో, లేదా నీకు ఇంకో సమస్య ఉంటే ఇంకో వీడియోలో చెప్పిన మంత్రం తీసుకో. సో రాజరాజ మిత్రతా ప్రకాశిని నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు, అవరోధాలు, అవమానాలు అన్నీ తొలగిపోయి నీ ప్రతిభకి, నీ